జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు. అమ్మా ఒకటి చెప్తున్నా, పెళ్లి ఆగదు, ఖచ్చితంగా టైంకి జరిగి తీరుతుంది. ఇలాంటి అపశకునాలు ఎన్నో జరుగుతూ ఉంటాయమ్మా. వీటికి భయపడి పెళ్లిళ్ళు ఆపుకుంటామా? అందరికీ నమస్కారం. కౌశిక్, పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే ఎటకారం, అజ్ఞానం, అంధకారం. కౌశిక్, ఐ లైక్ యూ పార్థు. పార్థుకి పెళ్ళిష్టం లేదు, ఓకే తెలుసు, కానీ నీకేమైంది? నీకు పెళ్ళైందిగా. అదేగా ప్రాబ్లం. ఓహో, నిన్ను అడగడం వేస్ట్. కానీ ఈ రోజుల్లో పెళ్ళంటే ఏంటి? ఏంటి చెప్పు. ఈ రోజుల్లో పెళ్లి చాలా మోడర్న్ అయిపోయింది. ముందు కాలంలో అయితే మధుపరకాలు, మంగళ స్నానాలు ఇవన్నీ ఉంటూ ఉండేవి. కానీ ఈ రోజుల్లో పెళ్ళంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్, సంగీత్, ఆ తర్వాత బ్యాచిలర్స్ పార్టీ. ఇది నీకు బాగా తెలుసు. అదే పాయింట్, బ్యాచిలర్స్ పార్టీ. అదొక్కటే తెలుసు. మరి సంగీత్ అంటే ఏంటో చెప్పు. సంగీత్ అంటే ఏముంది, ఇటు మగపెళ్లి వాళ్ళు ఇటు ఆడపల్లి వాళ్ళు కూర్చుంటారు, మధ్యలో మళ్ళీ యాంకర్లు ఉంటారు, వాళ్ళతో డాన్స్ చేయిస్తారు. అలా కాదు, సంగీత్ అంటే మొదటిసారి రెండు ఫ్యామిలీస్ ఎంగేజ్మెంట్ తర్వాత కలిసి హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసే టైం. కాబట్టి ఇవాళ అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. అండ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఓకే, అంటే మగపెళ్లి వాళ్ళు గొప్ప, ఆడపల్లి వాళ్ళు గొప్ప అనే? మగపెళ్లి వాళ్ళ వైపు నుంచి. అయితే నేను ఆడపల్లి వాళ్ళ తరఫు నుంచి. సో ఆబ్వియస్లీ వాళ్ళు మగపెళ్లి వాళ్ళే గెలుస్తారు, ఎందుకంటే మా వాళ్ళు చాలా బాగా డాన్స్ చేస్తారు. అవును, బేసిక్ గా పెళ్ళయ్యే వరకు మీది రాజ్యం, పెళ్ళయ్యాక మాది రాజ్యం. సరే సరే, అయితే ఇవాళ ఫస్ట్ ఎవరు డాన్స్ చేస్తారు? సో బేసిక్ గా మీకు పెళ్లి వరకే ఆపర్చునిటీ కాబట్టి ముందు మగపెళ్లి వాళ్ళకే ఇచ్చేస్తున్నాం, కానివ్వండి. దానికి కాదు, పెళ్లిలో ఆబ్వియస్లీ మాది అప్పర్ హ్యాండ్ కాబట్టి ముందు మా వాళ్ళు డాన్స్ చేస్తారు. చూసి నేర్చుకోండి, ఓకే? సోమ్య, వీళ్ళు వాళ్ళు కాదు, ముందు ఇక్కడ కెమిస్ట్రీ, బయాలజీ, జాగ్రఫీ వర్కౌట్ అవ్వాలంటే, అసలు దుమ్ము దులపాలంటే ముందు మనం డాన్స్ చేయాలి. yes, ఫస్ట్ మేము డాన్స్ చేస్తాం, ఆ తర్వాత వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇవన్నీ జరగాలంటే ముందు మ్యూజిక్ ఆన్. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు, నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది, చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది. కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల కళ్ళు గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు కరగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. చూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది, చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది. థ్యాంక్ యూ సౌమ్య, ఇంతకన్నా ఎవరు బాగా చేయలేరు. చప్పట్లు చప్పట్లండి, చప్పట్లు చప్పట్లు. అంటే మనం బాగా చేసాను మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. నువ్వు మరి అడిగి మరి కొట్టించుకోకు, ఎందుకంటే నెక్స్ట్ పేర్ మనకంటే బాగా చేస్తారు తెలుసా? ఓకే, మరి మీ తరఫు నుంచి ఎవరు వస్తున్నారు? మా తరఫు నుంచే ద సూపర్ హిట్ జోడీ పార్థు అండ్ దుర్గా. ఆరడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు.
చాలా బాగా చేశారు కదా. కౌశిక్ ఎందుకు వెటకారంగా నవ్వుతున్నావు? ఏమైంది? నాకు నందు బాగా పరిచయం. మన వాడు దగ్గర ఉవ్వుళ్ళు ఊరుతున్నాడు. మీనాక్షిని పెళ్లి చేసుకుంటానని. అసలు పెళ్లి అయితే గానీ మనాడికి మ్యాటరు తెలీదు. నీకెలా తెలుసా విషయం? ఎందుకంటే నందు నాకు బాగా తెలుసు కాబట్టి. హలో, మన మీనాక్షి చాలా సాఫ్ట్ తెలుసా? ఆ పిల్ల పువ్వులాగా ఎంత క్యూట్ గా మంచిగా ఉంటుంది తెలుసా? మీనాక్షి పువ్వే కానీ మావాడు 9 కాదుగా, అది పాయింట్. ఓకే ఫైన్, డాన్స్ చూసాక నీకే అర్థమవుతుంది వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటో. ఓకే, క్యారెక్టరైజేషన్ కాదు, మనవాడు మాట్లాడితే మీనాక్షి అంటున్నాడు. అదేంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ నందు విత్ మీనాక్షి. మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి. మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి యాక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి. చిలిపి నడుమంపుతో నా జూకుగా పిలిచింది కర్వీ బాడీ. వయసు తొలి బిందులే పట్టించగా యు గెట్ రెడీ. ఓహో మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి నీ ఒళ్ళో వాలింది పువ్వై విరబూసి. మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి నీ సాయం కోరింది పెదవే తడి చేసి. ఇప్పుకే అంటుతోంది చూపు, నరాల్లో మండుతోంది నిప్పు, ఎటో ఏ మస్తు మాయవైపోవు నన్నే లాగుతోంది కైపు. తప్పది ఇష్టమైన తప్పు, వీలుగా చేయి చేయి కలుపు. మెరుపు తీగైనను మెరివేయని నీ ఒంటిలో ప్రతి మలుపు. ఇసుక తిన్నే ఇలా పరిచిందిగా విరిపారుపు. ఓహో మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి. మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి నీ సాయం కోరింది పెదవే తడి చేసి. హే కామిని కలల గాలి తడిమి కళ్ళలో రగులుతోంది కొలిమి. సుట్టిగా దూసుకొచ్చి హొగ్మి కత్తిలా గుచ్చుకుంటూ కిల్మి. నువ్వు నా తీయనైన ఎనిమి, నేను నీ గుండెలోని గర్మి. వైల్డ్ ఫైర్ అయినను వల్లేసుకో అడు అడుగు అంతా తడిని. మొగిలి నిన్నాగువైతే చేసుకో అమ్మే తుమి. ఓహో మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి. ఓహో మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి నీ ఒళ్ళో వాలింది పువ్వై విరబూసి. సౌమ్య, ఆ, ఇప్పుడు వరూధిని అన్నయ్య కార్తిక్ ఓకే తెలుసు. ఆడుబెట్టే. ఆ, పార్థు చెల్లెలు శిరీష తెలుసు. ఇడిబెట్టే. ఆ, వీళ్ళు మధ్య మధ్యలో పడుతున్నారు లేస్తున్నారు, ఆ. పడుతున్నారు లేస్తున్నారు. కామన్. ఆ, ఎందులో నడగమే? ఎందులో? ఆ ఆ ప్రేమలో. ప్రేమలో. ఆ వాళ్ళకి పెళ్ళైపోయిందిగా. అలా కాదు, వాళ్ళ ముందు కొట్టుకుంటున్నారు, మళ్ళీ కలిసిపోతున్నారు, మళ్ళీ దూరం అవుతున్నారు, మళ్ళీ కలిసిపోతున్నారు. కానీ వాళ్ళు కూడా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి ప్రిపేర్ అయిపోయారు ఓ సాంగ్ తో. ఓ ఫైనల్లీ ఇప్పుడు లవ్ హ్యాపెనింగ్ అన్నమాట. బీభత్సంగా హ్యాపెనింగ్, మామూలు హ్యాపెనింగ్ కాదు, దద్దరలేంత హ్యాపెనింగ్. మరి అది డాన్స్ లో చూపిస్తారు లేదో చూద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా.
అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything. You are my everything. You are my everything. You are my everything. Oh Priya Priya, oh Maria Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. Oh Priya Priya, Priya Priya. ఆఫీస్ లో బాస్, బయటేమో బావా. యా అదేంటో విచిత్రంగా ఉంది. కానీ ఆఫీస్ లో బాస్ తో అయితే భయపడాలి కదా. అలా ఉండదు. ఇక్కడ మా సైడ్ సౌమ్య అంటే ఆడపల్లి వాళ్ళ తరఫు అనమాట. ఆఫీస్ లో ఉన్నా బయట ఉన్నా బావ బావే. అయితే బావైతే కొంచెం చెప్పిన మాట వినాలి. ఆ బావ అంటే చెప్పిన మాట వినడం కాదు, ఆ. మా బావ చెప్పిన మాట మీ బావ వింటాడు. అది మ్యాటర్. ఎవరి మాట వింటారో చూద్దామా. చూద్దాం. మా అబ్బాయి వైపే స్ట్రాంగ్ అమ్మా. సరే, ఆ మాత్రం ఫీలింగ్ లేకపోతే బతకడం కష్టం. అలాగే ఫీల్ అవు నువ్వు. నువ్వేమంటావు? నేనేమన్ను, వాళ్ళు చేస్తారు, మనం చూద్దాం. వరుదిని ఆట పట్టిస్తుందని చెప్పింది, చూద్దాం ఏం ఆట చేస్తుందో. పట్టించడం కాదు, ఆట పట్టించి కూర్చోబెట్టేస్తుంది. ఓకే ఎంజాయ్. లెట్స్ వెల్కమ్ దెమ్. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. ఓడి కట్టిందేమో నీ కోసమే, వెలిసింది నీ కోసమే. ఓ గీసం వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే. మరదలు పిల్ల ముత్తుల బొమ్మడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. ఓడి కట్టిందేమో నీ కోసమే, వెలిసింది నీ కోసమే. కోవెలకెళ్ళామంటే ఆ మొక్కు మరిచి నువ్వు కొంటెగా చూసావంటే నేనేం చేసేది. సంతకు వెళ్ళామంటే ఆ వేర ముదిలి నువ్వు మంతరమేశావంటే నేనేం చెప్పేది. చీర మారుస్తుంటే అద్దంలో నువ్వొచ్చి అప్ప తేరి పార చూస్తే సిగ్గెట్ట ఆగేది. కూర కలిపేస్తుంటే కంచంలో నువ్వొచ్చి నోరు ఊరిస్తుంటే కడుపెట్టా నిండేది. ఈ తిప్పలు తప్పాలంటే తప్పిట మోగాలోయ్ బావా. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తా నీకే. మరదలు పిల్ల ముత్తుల మొగుడవుతా. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. తెలివిగా చేరే తోవా, తెలియనే లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, తటిపెటాయిస్తూ ఉంటావా. సమయం కాదంటావా, సరదా లేదంటావా,
అంటే ఎన్నో కష్టాలు ఉంటాయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఫైనలీ పెళ్లి రోజు మాత్రం ఎవ్వరూ సాడ్ గా ఉండరు, చాలా చాలా హ్యాపీగా ఉంటారు. అదే సంగీత్ లో అయితే ఇంకా హ్యాపీగా ఉంటారు. అందుకే సౌమ్య గోదావరి గారు ఏడుకొండల గారు కలిసి ఇప్పుడు అంటే మగ పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళు బాగుండాలని అందరూ అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు మన ముందుకొస్తున్నారు ఎన్నెన్నో జన్మల బంధం అంటూ. లెట్స్ వెల్కమ్ దెం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. నమి వెన్నెలలోనా పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండులు చెలిమి. ఓహోహోహో, నువ్వు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది.